అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను. ఈ రోజు నేను కుష్కా బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను. నేను ఎప్పుడు బిర్యానీ చేసిన, చికెన్ బిర్యానీ చేసిన, మటన్ బిర్యానీ చేసిన కర్రీ ఖచ్చితంగా ఉండాలి, లేదా చికెన్ ఫ్రై ఆ టైప్ అయినా ఖచ్చితంగా ఉండాలి. అందులో అయితే నేను రొయ్యలు అయితే తెచ్చారు మా వారు. రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ మనం బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసి అయితే నానబెట్టుకున్నాను. ఇంకో 2 గ్లాసులు వాటర్ అయితే బిర్యానీ సామాను వేపిన తర్వాత అందులో అయితే వేసుకోవాలి. గ్యాస్ అయితే ఆన్ చేసుకుని ఫస్ట్ ఇందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పలా సామాన్ వేసుకోవాలి. ఇప్పుడు చీల కింద కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా. టూ స్పూన్స్ అల్లం పేస్ట్, టమాటా, కొత్తిమీర, పుదీనా. టమాటా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు గరం మసాలా, ఉప్పు, 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో పెరుగు 1 కప్పు వరకు వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి ఈ వాటర్లోనే, లేకుంటే మనం సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఎసరు అయితే మరగనివ్వాలి. ఈలోపు రొయ్యలు అయితే క్లీన్ చేసేస్తాను. చేయడానికి అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది. నాన్ వెజ్ తినలేని వాళ్ళు వెజ్ కర్రీ వండుకుని ఈ బిర్యానీ చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. బిర్యానీ ఇష్టపడలేని వాళ్ళు ఎవరో ఉండరు. కాకపోతే వెజ్ తినే వాళ్ళు వెజ్లో ఇష్టపడతారు, వెజ్ బిర్యానీ ఆ టైప్ ఇష్టపడతారు. నాకు వెజ్ బిర్యానీ అనే చాలా చాలా ఇష్టమే. అంటే నాన్ వెజ్ అన్నది ఏమి ఉండదు. వెజ్ కర్రీ ఉండి బగారా రైస్ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ చాలా చాలా ఇష్టము. అదైనా చాలా ఇష్టంగా తింటాను. వెజిటేబుల్ బిర్యానీ కూడా చాలా ఇష్టము. రొయ్యలు అయితే ఒలిచేసాను. ఎసరు అయితే మరిగింది. ఇప్పుడు నానబెట్టిన రైస్ అయితే వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి మూత పెట్టి. కుష్కా బిర్యానీ అయితే రెడీ. చాలా బాగుంది. వేడిగా చూసారా, చాలా బాగుంటుంది. కుష్కా బిర్యానీ అయితే రెడీ. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కొంచెం గ్రేవీ కింద ఉంటే బాగుంటుంది. రోజు ఆదివారం, ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, టీవీ అయితే చూస్తున్నారు. నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. చాలా పని ఉంది.
వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత ఆరేయాలి. మార్నింగ్ అయితే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను పిల్లలకి. ఈ 2 రోజుల నుంచి కొంచెం ఎండ అయితే కాస్తుంది. బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అవి అయితే వేసాను వాషింగ్ మిషన్లో. ఆ అవతలకి వంట కూడా అయిపోతుంది. ఈవినింగ్ కొంచెంసేపు మా వినయన అయితే సైకిల్ తొక్కుకోమని చెప్పాలి. సండే సండే టీవీ చూడడం లేదా కొంచెంసేపు ఆడుకోవడం పడుకోవడం ఇలా సరిపోతుంది. కొంచెం సైకిల్ తొక్కించడం వల్ల కొంచెం ఎక్సర్సైజ్ కింద కాళ్ళు సాగుతాయి పిల్లలకి. అందుకని అయితే సాయంత్రం అయితే సైకిల్ అయితే తొక్కమని చెప్పాలి. వేడి వేడి రొయ్యల కర్రీ, వేడి వేడి బిర్యానీ ప్లేట్లు అయితే వేసేసాను. ఇప్పుడు మా పిల్లలకి అయితే ఇస్తాను. వేడి వేడి కుస్కా బిర్యానీ అలాగే రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. భోజనం చేసేసిన తర్వాత కొంచెంసేపు మా పిల్లలు ఆడుకుంటానంటే కిందకైతే వచ్చాము. మా వినయ్కి మా కుందనకి అస్సలు పడదు. వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన ఫైటింగ్ అయితే నాకు చెప్తాడు వినయ్ ప్రతిదీని. కానీ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ అవ్వడమే సరిపోతుంది రోజంతా. నేనైతే మా వినయ్ని సైకిల్ జాగ్రత్తగా తొక్కమని అయితే చెప్పాను. అంటే వాడికి ఇంకా అందట్లేదు సైకిల్, కొంచెం అందుతుంది కానీ భయపడుతున్నాడు దిగడానికి. ఎక్కడమైతే ఎక్కేసి బాగానే సైకిల్ అయితే తొక్కుతున్నాడు, కానీ దిగేటప్పుడు కొంచెం భయపడుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి పడ్డాడనమాట, కొంచెం అందుకుని భయపడుతున్నాడు. సండే రోజున చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. అంటే పొద్దున్న లెగడమే కొంచెం లేటుగా అయితే లెగుస్తాము. అంటే వినయాల్లో కొంచెం 7:30 ఆ టైంకి అయితే లెగుస్తారు. నేను 6:30కి లెగుస్తాను. కానీ డైలీ అయితే నేను 5కి అయితే లెగిసిపోతాను. కానీ సండే టైంని కొంచెం లేట్గా లెగుస్తాను. లెగిసి నేను బ్రష్ చేసేసి చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకుని వాళ్ళకి టిఫిన్ ఇస్తాను. ఆ టైంకి 7:30 ఆ టైంకి అయితే లెగిసి వాళ్ళు బ్రష్ చేసేలోకి టిఫిన్ అయితే రెడీగా చేసి పెడతాను. ఆ తర్వాత ఇలాగా కొంచెం వంట చేసి బట్టలు ఏమన్నా ఉంటే వాష్ చేసి వాళ్ళకి యూనిఫామ్ అయితే ఖచ్చితంగా వాష్ చేయాలి కాబట్టి మండే నుంచి మళ్ళీ ఫ్రెష్ యూనిఫామ్ అయితే వేయాలి కాబట్టి నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను. పిల్లలు ఇలాగా అంటే ప్రతి సండే కొంచెంసేపు కిందకు వచ్చి కొంచెంసేపు అయితే ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకునేటప్పుడు నేను కొంచెం పక్కన అయితే ఉండి చూస్తాను వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో. ఒక్కోసారి రోడ్డు మీద కూడా వెళ్ళిపోతారు, మనం చెప్పలేము పిల్లల్ని ఎలా ఉంటారో. కొంచెంసేపు అయితే పిల్లలు కింద అయితే ఆడుకున్నారు. నేనైతే పైన బట్టలు ఆరేయడానికి అయితే వచ్చేసాను. ఎండ అయితే చాలా బాగా కాస్తుంది. మా ఇంటి వెనకాల సైడ్లో మొత్తం మట్టి అయితే వేసుకొచ్చేస్తున్నారు. ఈవినింగ్ అయితే అయ్యింది. నేను మొక్కలకైతే నీళ్లు వేసుకుంటూ వస్తున్నాను. 2 రోజులకు ఒకసారి అయితే వేస్తే సరిపోతుంది. ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.